వెజిటేబుల్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. పాస్తా. ముందుగా స్టవ్ పైన నీళ్ళు మరిగించుకోండి. నీళ్ళని మంచిగా మరిగిపెట్టుకున్నాక ఇందులో పాస్తా వేయండి. ఇప్పుడు పాస్తా బాగా ఉడకాలి. పాస్తాకి కావలసిన మసాలా ఐటమ్స్: కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, మ్యాగీ మసాలా. మీరు కావాలంటే పాస్తా మసాలా కూడా తీసుకోవచ్చు. పాస్తాని ఇలా బాగా ఉడికించాలి, మెత్తగా అయ్యేంత వరకు. పాస్తా మంచిగా ఉడికిందా లేదని చూసుకోవాలి. ఉడికింటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పాస్తాలో నీళ్ళని వంచుకోవాలి. స్టవ్ పైన పాత్ర పెట్టుకొని స్టవ్ అంటించుకొని అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఇందులో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టొమాటో వేయాలి. నేను కరివేపాకు కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకొని, టమాటాలు మగ్గాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పాస్తాని వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కావాల్సిన ధనియాల పొడి, ఉప్పు, కారం, మ్యాగీ మసాలా వేసుకోండి. కారం, ఉప్పు అంతా మీకు టేస్ట్ బట్టి వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కారం చాలా ఇష్టం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోండి. పాస్తాని ఇలా మంచిగా కలుపుకున్నాక స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఫైనలీ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పైన స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఇంకా దీన్ని దించుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో లేదంటే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి పాస్తా రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.
సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ టేస్టీ వెజిటేబుల్ పాస్తాని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్.